రోజు భీష్మ ఏకాదశి. ఈ రోజున ఏ అర్చన చేసినా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. దీన్నే జయ ఏకాదశి అని కూడా చెప్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే 24 ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం దొరుకుతుంది. అయితే ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్ముడు అంపశయ్య మీద చేసిన ధర్మబోధని తెలుసుకుందాం. భారత యుద్ధంలో మొదటి అంకం పూర్తయింది. భీష్ముడు అంపశయ్యకి చేరాడు. ఎంతటి ప్రజ్ఞ ధర్మతించన కలిగిన వాడైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకుండా ధర్మానికి గ్లాని జరుగుతున్నా చూసి ఊరుకున్న కారణంగా వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడానికే అంపశయ్య మీద పడుకున్నాడు. నిజానికి స్వచ్ఛంద మరణం శక్తి ఉన్నా పునరావృతి రహితమైన మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి. అందుకే అంపశయ్య పైకి చేరాడు. తన బాణాల ధాటికి కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయాడని యుద్ధభూమిలో ఉన్న అహంకారం భీష్ముడిలో ఉంది. అంపశయ్యకి పైకి చేరటం ద్వారా ఆ అహంకారం నశించింది. దైవ బలం ముందు భుజబలం అణిగి ఉండాలని అర్థమైంది. ఆ సందర్భంలో అహంకార మమకారాలకు, అర్షిడ్ వర్గాలకు, లౌకిక బంధాలకు అతీతుడయ్యాడు. అందుకే కృష్ణ పరమాత్మ నీ బిడ్డలకి ధర్మబోధ చేయవయ్యా అని అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి చెప్పాడు. స్వామి, నువ్వే చెప్పవచ్చు కదా అంటాడు భీష్ముడు. ఆచరించిన అనుభవజ్ఞుడు చెప్తేనే ధర్మానికి విలువ, అందుకే నీ చేత చెప్పిస్తున్నాను అన్నాడు పరమాత్మ. సరే అని అన్నాడు భీష్ముడు. అదొక అద్భుతమైన ముహూర్తం. అందుకే తరతరాల పాపాలని క్షయం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రం లోకానికి అందింది. 1000 నామాల్లో అనంతుని అనంత శక్తిని వివరించాడు భీష్ముడు. ఎన్ని యుగాల నాటి మాట అది. కాల ప్రమాణాలకి అందని చిరాపురాతనమైన అధునాతన ప్రపంచంలోనూ భీష్మకృతమైన విష్ణు సహస్రనామానికి వెలుగు తగ్గలేదు, శక్తి తగ్గలేదు. సకల పాపహరిణిగా ఇప్పటినీ మానవుల్ని తరింపజేస్తుంది. ఈ విధంగా విష్ణు సహస్రనామాలను అందించి తాను తరించడమే కాదు, తన తోటి వారిని, తన సమాజాన్ని, చివరకు తన లోకాన్ని పావనం చేయించిన పుణ్యశ్రీ భీష్మాచార్యుడు. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మాత్రమే కాదు, భారతంలో కూడా అనేక ధర్మ సూక్ష్మాలు బోధనలు చేశాడు. భీష్ముడు చేసిన కొన్ని బోధనలు ఏమిటంటే, నదీ ప్రవాహం ఒడ్డుని కోసేస్తూ విస్తరించినట్లు శత్రువును కూడా బలహీనపరచాలి, దెబ్బతీయకూడదు, గాయం మానకూడదు, మృదువుగా మాట్లాడాలి, మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి, మృదువుగా హెచ్చరించాలి. ఇన్ని మాటలు ఎందుకు? మృదుత్వాన్ని మించిన ఆయుధం లేదు. ఉన్నంతలోనే నలుగురికి పెట్టేవాడు ఇహంలోనూ పరంలోనూ గౌరవం పొందుతాడు. సంపద, స్నేహము, ఈ రెండిట్లో ఏది కావాలని అడిగితే స్నేహాన్ని ఎంచుకోవాలి. తీరని అప్పు, ఆరని నిప్పు ఎప్పుడూ ప్రమాదమే. నాయకుడు అనేవాడు ముఖస్థుతికి లొంగకూడదు. పొగడ్తలతో దగ్గర కావాలనుకునే వారిని దూరంగా ఉంచాలి. అహింస, సత్యము, దయ, ఇంద్రియ నిగ్రహం, వీటికి మించిన తపస్సు లేదు. జీవితం సముద్రం, చంచలమైన ఇంద్రియాలే నీళ్లు, అర్షడ్ వర్గాలే మొసళ్ళు, ధైర్యమే తెప్ప. ఈ భీష్మ బోధనలు ఆనాటికి కాదు, ఏనాటికైనా నిలిచిపోతాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకుందాం, మనము తరిద్దాం. నమస్తే.